Good morning and praise the Lord. Today is the Christmas day, 25th December, and so we together want to wish you a very happy Christmas. God bless you. మనందరం ఈ రోజుల్లో ఈ మార్నింగ్ డివోషన్స్ ద్వారా మనం అందరం దీవించబడ్డాం. And so final day, today is the final day, Christmas day. So we want to share what is there on our hearts. మా హృదయంలో దేవుడు పెట్టిన మాట మీతో మేము షేర్ చేసుకుందామని మేము ఇక్కడికి వచ్చాం. సో టు బిగిన్ విత్ మొదలు పెడదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో ఒక వచనం ఉన్నది, ఒక దివ్యమైన ఒక కొన్ని మాటలతో కూడుకున్న ఒక వచనం ఉన్నది. లూక్ చాప్టర్ 1, లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హీ విల్ రెయిన్ ఓవర్ ద హౌస్ ఆఫ్ జేకబ్ ఫర్ ఎవర్ అండ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ దే విల్ బి నో ఎండ్. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ కేమ్ డ్యూరింగ్ ద ఫస్ట్ క్రిస్మస్. పరలోకం నుంచి వచ్చిన ఒక వర్తమానం. హీ విల్ రెయిన్ ఓవర్ ద హౌస్ ఆఫ్ జేకబ్ ఫర్ ఎవర్. యాకోబు సంతానం మీద ఆయన నిరంతరం ఏలుతాడు అని, ఆయన రాజ్యానికి అంతం లేదని పరలోకం నుంచి ఒక వర్తమానం యేసు ప్రభు గురించి తల్లిదండ్రులకి బయలుపరిచిన ఒక వర్తమానం. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మెసేజ్, ఐ ఫీల్ the greatest message for the Christmas. Jesus Christ came to establish his kingdom on earth. That's Amen. A message. He came to establish. ఆయన ఈ లోకానికి రావటానికి దేవుని రాజ్యాన్ని స్థాపించటం అన్న ఒక విషయం. అది కూడా ఈ భూలోకంలో, ఆ భూలోకంలో ఉన్న రాజ్యం నిరంతరం ఉంటుంది అన్న ఒక గొప్ప వర్తమానం. కానీ ఏం జరిగింది అంటే ఆయన మొదటిసారి వచ్చి ఆ రాజ్యాన్ని స్థాపించడానికి తను ఇచ్చిన ఆఫర్ని యూదులు తిరస్కరించారు. ఆయన ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించినప్పుడు యేసు ప్రభు 2 విషయాలు చేశారు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఆఫర్ని ఎప్పుడైతే యూదులకి ఆ రాజ్యాన్ని తీసుకొచ్చిన తర్వాత, యూదుల తర్వాత గ్రీక్ దేశస్తులు అనగా అన్యులకి ఆ సాల్వేషన్ వస్తుంది అన్న ఆ విధానాన్ని ఎప్పుడైతే ఆఫర్ చేశారో వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు, తిరస్కరించినప్పుడు యేసు ప్రభు 2 విషయాలు చేశారు. నెంబర్ 1, మొదటిదిగా మత్తయి సువార్త 21:43 వచనం ఏమని ఉంటుంది అంటే అక్కడ, దేర్ఫోర్ ఐ టెల్ యూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ. సో యూదుల దగ్గర నుంచి ఆయన ఆ రాజ్యాన్ని తీసేసి అండ్ గివెన్ టు ఎ పీపుల్ హూ విల్ ప్రొడ్యూస్ ఇట్స్ ఫ్రూట్. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఫలం తీసుకొచ్చే వాళ్ళకి ఆ రాజ్యాన్ని నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అన్నాడు. సో ఈ క్రిస్మస్ రోజున మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆ రాజ్యం మనకు వచ్చేస్తుంది, అన్యులకి వచ్చేస్తుంది. రెండవదిగా యేసుప్రభు చేసింది ఏంటి అంటే అది మత్తయి సువార్త 23:39 వచనంలో మనకి కనిపిస్తుంది. చదువుతాను, వినండి. ఫర్ ఐ టెల్ యూ యూ విల్ నాట్ సీ మీ అగైన్ అంటిల్ యూ సే. అంటే యేసుప్రభు యూదులకి ఏం చెప్పాడు అంటే, నేను మరలా తిరిగి రాను, మీరు ఈ మాటలు చెప్పే వరకు నేను తిరిగి రాను అని చెప్పాడు. బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని మీరు చెప్పే వరకు దేవుని పేరట వచ్చేవాడు ధన్యుడు, ఆయన నామం స్తుతించబడును గాక, ఆయన నామంలో వచ్చిన వాడు బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పే వరకు నేను తిరిగి రాను అని. అంటే ఆయన ఇంకా తిరిగి రాలేదు అంటే దానికి అర్థం ఏంటి అంటే ఈ యూదులు ఇంకా ఆయన్ని అంగీకరించలేదు, ఇంకా తెలుసుకోలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రోజైతే యూదులు ఇజ్రాయెల్ దేశం అంతా తెలుసుకుంటారో ఆయన మరలా రాబోతున్నాడు. సో హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. జాగ్రత్తగా, హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆయన ఏదైతే రాబోతున్నాడో ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నామంటే అది ర్యాప్చరు, సంఘం లేవనెత్తబడటం, లేకపోతే రెండో రాకడ అనుకున్నాం. కానీ నా దృష్టి ప్రకారంగా ఆయన మరలా రాబోతున్నాడు అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రియల్ క్రిస్మస్ అగైన్. ఆయన మరలా రాబోతున్నాడు అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ రియల్ క్రిస్మస్ అగైన్. సో ఈ రియల్ క్రిస్మస్లో ఆయన రెండోసారి వచ్చే ఈ రియల్ క్రిస్మస్లో, నిజమైన క్రిస్మస్లో ఆయన శిశువులాగా పుట్టడం అనేది జరగదు, కానీ ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ అ మ్యాన్, నాట్ యాజ్ అ చైల్డ్. ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ అ లయన్, నాట్ యాజ్ అ lamb. He is not going to come as a poor man, but all the riches of glory shall be with him. Amen, amen.
అండ్ హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ యాజ్ అ స్లేవ్ బట్ యాజ్ అ కింగ్. బానిసగా రాడు, ఆయన రాజుగా వస్తాడు. చివరికి ఏం జరిగిద్ది అంటే ఆయన రాజ్యానికి అంతం ఉండదు అన్న మాట అప్పుడు నెరవేర్చబడుతుంది. సో దిస్ గివ్స్ అస్ అ మెసేజ్. ఈ క్రిస్మస్ కాలంలో మనకి మెసేజ్ ఏంటంటే ఆల్ ద రూలింగ్స్ అండ్ ఆల్ ద కింగ్డమ్స్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. ఈరోజు మనం చూస్తున్నాం, చూడండి, టీవీ ఆన్ చేయండి, దేశాలు, పరిపాలనలు, రాజ్యాలు అన్నీ ఒకరోజు అంతం అయిపోతాయి. కానీ ఈ రాజ్యం, ఏ రాజ్యం అంటే ఏ రాజ్యంలో అయితే యేసు ప్రభు రాజుగా ఏలుతాడో ఆ రాజ్యానికి అంతం ఉండదు. సో ఇట్ విల్ నెవర్ కొలాప్స్, ఇట్ విల్ నెవర్ ఫినిష్. సచ్ ఈస్ ద మెసేజ్ ఆన్ దిస్ క్రిస్మస్ డే. అంటే దీనికి అర్థం ఏంటి అంటే మనం నిజమైన క్రిస్మస్ పండుగని జరుపుకునే ఈ రోజున మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఆయన పరిపాలించే రాజ్యంలో మనకి ఆ రాజ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న శక్తి, ఆ రాజ్యంలో ఉన్న ప్రేమ, ఆ రాజ్యంలో ఉన్న సమాధానం, ఆ రాజ్యంలో ఉన్న ఆనందం, ఆ రాజ్యంలో ఉన్న జీవం నీలో ఎప్పటికీ అంతం అవ్వదు. Praise the Lord. All glory to God. God bless you. ఈరోజు మీరు క్రిస్మస్ సర్వీస్కి అటెండ్ అవ్వబోతున్నారు. ఈ మార్నింగ్ ఇన్ విశాఖపట్నం అండ్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్. We are going to see you, but let this message first be established in your hearts this morning. మీ హృదయాల్లో ఈ మెసేజ్, ఈ వర్తమానం స్థిరపడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సమాధానం, ఆ ప్రేమ, ఆనందం, ఆ శక్తి, ఆ జీవం యేసు ప్రభు ఇచ్చిన రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి అవి అంతం అవ్వవు మన జీవితంలో, అవి నిరంతరం అని మేము ఆశిస్తూ ప్రార్థన చేస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి రోజు కాబట్టి ప్రభు వైపుకి చూస్తూ ఆనందంతో ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తూ నీ కుమారుడైన యేసు ప్రభు మా మెస్సాయాని ఈ లోకానికి మాకు రాజ్యాన్ని ఇవ్వటానికి పంపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రాజ్యం ఆ రోజే మాకు నువ్వు ఇచ్చేసావు కాబట్టి, ఆ రాజ్యంలో నువ్వు రాజువు కాబట్టి, ఆ రాజ్యంలో పరిపాలించే ఆ శక్తి, ఆ ప్రేమ, ఆ సమాధానం, ఆ ఆనందం, ఆ జీవం మాలో నిరంతరం. ఆ రాజ్యం అంతం లేదు, ఆ రాజ్యానికి అంతం లేదు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న లక్షణాలకు కూడా అంతం లేదు అని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు చెల్లిస్తూ, నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ ఆనందంతో ఈరోజు మేము సంబరం చేసుకోబోతున్నాం కాబట్టి నీకే మేము మహిమిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో వన్స్ అగైన్ we want to wish you a very happy Christmas. Wonderful day. Have a wonderful day. సర్వీస్ అటెండ్ అవ్వండి, ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోండి. దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వర్తమానం. ఇవన్నీ మన జీవితంలో తప్పకుండా ఉంటాయి, వీటికి అంతం ఉండదు. షలోమ్. గాడ్ బ్లెస్ యూ.